హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ కేక్ కిచెన్ వ్లాగ్స్. ఈరోజు నేను సంక్రాంతి స్పెషల్ అరిసెలు ఈజీ వేలో స్టెప్ బై స్టెప్ క్లియర్గా చూపించబోతున్నాను. ఎలాంటి రైస్ తోటైనా సరే నేను చెప్పే మెథడ్తో చేశారంటే చాలా సాఫ్ట్గా, చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి, చూస్తుంటే నేను తెలిసిపోతుంది కదా ఎంత బాగున్నాయో. ఆలస్యం చేయకుండా ఎలా చేయాలి అని చూద్దానండి. ముందుగా ఒక బౌల్ తీసేసుకొని నేను సోనా మసూరి రైస్ వాడుతున్నాను. మీకు అందుబాటులో ఏ రైస్ ఉన్నా సరే తీసేసుకోవచ్చు. 3 కప్పుల దాకా బియ్యం తీసుకోండి. మనం కప్పులతో తీసుకుంటున్నాం కాబట్టి ఒక్కొక్కసారి పాకం కాస్త అటు ఇటుగా ఉండొచ్చు. అందుకోసం అని చెప్పేసి నేను ఎక్స్ట్రా ఇంకో 1/2 కప్పు దాకా బియ్యం కూడా యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసి వీటన్నిటిలో ఏమైనా నలకలు కానీ ఏమైనా ఉన్నాయో లేవో చూసుకోండి. ఇక్కడ చూస్తున్నా చూడండి, లావు బియ్యం కాదు, సన్న బియ్యమే నేను వాడుతుంది. ఈ బియ్యాన్ని చక్కగా 2 లేదా 3 సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇలా కడిగేసేసుకొని దీనికి సరిపడా నిండుగా నీళ్లు పోసేసి ఇలా ఒక 3 రోజుల పాటు నాననివ్వండి. ఉదయం పూట, సాయంత్రం పూట రోజుకు 2 సార్లు వాష్ చేయండి. ఖచ్చితంగా మర్చిపోవద్దు. అలా 3 రోజుల తర్వాత చూడండి ఎంత చక్కగా నానిపోయి ఉన్నాయో. ఇలా నానిన బియ్యాన్ని ఏం చేస్తారంటే వాటర్ అంతా వంపేసేసేసి ఇలా ఒక పొడి క్లాత్ తీసేసుకుని దాని మీద బియ్యం అనేవి ఒక 30 నిమిషాల పాటు ఇంట్లోనే ఫ్యాన్ కింద ఆరబెట్టేసేయండి. ఎండలో మాత్రం అసలు ఆరబెట్టొద్దు. ఓన్లీ ఫ్యాన్ కింద రూమ్ టెంపరేచర్లో అయినా సరే ఒక అరగంట పాటు ఆరిన తర్వాత చూడండి, మరీ పొడి పొడిలాడుతూ ఉండకూడదు. అలా పట్టుకొని చూస్తే చేతికి కాస్త అలా అంటుకుపోతున్నాయి చూడండి, కొంచెం తడిగా అనిపించాలి. అలా ఇందాక ఆరనిచ్చేసేసి మిక్సీ జార్ తీసేసుకొని మిక్సీ జార్లో కొంచెం కొంచెంగా బియ్యం అనేవి యాడ్ చేసేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్నట్లు ఇలా మెత్తగా పిండి పట్టేసుకోండి. కొంచెం పిండి అనేది తడిగా ఉండేటట్టు చూసుకోండి. చూడండి, పిండి అనేది తడిగా ఉంది కదా, తడి అనేది ఆరిపోకుండా ఉండటం కోసమని ఇలా అద్ది పెట్టేసి దీని మీద ఒక క్లాత్ కప్పేసి పక్కన ఉంచేసేయండి. ఇప్పుడు మనం పాకం అనేది ఎలా పట్టుకోవాలి ఏంది అని చూద్దానండి. నేను 3 కప్పులు బియ్యం తీసుకున్నానని చెప్పాను కదా, నిండుగా కాకుండా కప్పుకి కొంచెం వెల్త్గా తలకట్టుబడికి బెల్లం అనేది 3 కప్పుల బెల్లం తీసేసేసుకోండి. అందులోనే 1 కప్పు దాకా వాటర్ అనేది యాడ్ చేసి బెల్లాన్ని చక్కగా కరగనిచ్చేసేయండి. మీరు నిండుగా కనుక తీసుకునేటట్లయితే ఇంకాస్త బియ్యం అనేది ఎక్స్ట్రా యాడ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. బెల్లం అంతా చూడండి చక్కగా కరిగిపోయింది కదా. కరిగిపోయిన తర్వాత మనకి కన్సిస్టెన్సీ అనేది చూపిస్తున్నాను. అరిసెలకి కొంచెం పాకం అటు ఇటు అయినా సరే అస్సలు రావు, విరిగిపోవటం కానీ గట్టిగా అవ్వటం కానీ జరుగుతుంది. పాకం అనేది చూడండి జారిపోతుంది కదా. ఇలా ఇది కొంచెం లేత పాకంగా ఉంది, అందుకని చెప్పేసి ఇంకో 2 నిమిషాలు మళ్ళీ ఉడికించేసేసుకుందాము. చూడండి, 2 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసేసుకోవాలి. ఇలా పాకం కొంచెం ఎక్కువగానే తీసుకోండి, అప్పుడు మనకి కరెక్ట్గా తెలిసింది పాకం అనేది. అలా వేసిన తర్వాత ఒక 5 సెకండ్ల దాకా అలా వదిలేసి ఆ తర్వాత కన్సిస్టెన్సీ అనేది చెక్ చేయండి. అప్పుడు మనకు బాగా తెలుస్తుంది. చూడండి, చేతికి ఇప్పుడు ఎటంటే అటు అంటుకుపోకుండా, స్టిక్కీగా లేకుండా చక్కగా స్మూత్గా ఉంది కదా. గట్టిగా ఉండకూడదు, ఈ బాల్ అనేది కొంచెం స్మూత్గా ఉండాలి, అలా అని జారిపోతూ ఉండకూడదు. పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ ఇప్పుడు నేను చూపించిన కన్సిస్టెన్సీ. నేను డైరెక్ట్గా పాకంలోనే నువ్వులు కూడా యాడ్ చేస్తున్నాను. ఒక 1/2 కప్పు దాకా యాడ్ చేశాను. మీకు ఇష్టం లేకపోతే నువ్వులు స్కిప్ చేయొచ్చు. అలాగే ఫ్లేవర్ కోసం యాలకుల పొడి యాడ్ చేసేసి చక్కగా అంతా కలిసిన తర్వాత మంటని లోలోకి చేంజ్ చేసుకొని ఇందాక మనం పక్కన తడిపిండి చేసి ఉంచుకున్నాం కదా బియ్యంతో, దాన్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఉండలు అనేవి లేకుండా చక్కగా ఇలా కలుపుకోండి. 2 ఉంటే కనుక ఈజీ అవుతుంది ఈ ప్రాసెస్. నేను వీడియో కోసం అని చెప్పేసి క్విక్గా చూపిస్తున్నాను. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా కలిపేసేయండి. చూడండి, కన్సిస్టెన్సీ ఇలా కొంచెం లైట్గా జారుడుగా ఉండేటట్టు చూసుకొని స్టవ్ ఆఫ్ చేసేసేయండి. లైట్గా పిండి అనేది ఆరనివ్వకుండా కాస్త గీ వేసేసి ఒకసారి కలిపేసి, గీ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మీరు కావాలి అంటే అరిసెలు గీతో కూడా చేసేసుకోవచ్చు. నేనైతే ఆయిల్లోనే చేయటం చూపిస్తున్నాను. మొత్తం గీ కలిసిపోయేలా కలిపేసేసుకొని ఈ స్టేజ్లో మీరు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. కొంచెం లూజ్గా ఉంది కదా, మనకి ఆయిల్ కాగి మనం అరిసెలు చేసుకోబోయేటప్పటికి ఇది కాస్తంత గట్టి పడుతుంది, చక్కగా పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. దీన్ని ఇంకా మూత పెట్టేసి పక్కన ఉంచేసుకోండి. నూనె కాగిన తర్వాత చూడండి 10 నిమిషాల్లోనే పిండి అంతా ఎంత చక్కగా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది కదా. అదే మీరు ఇంత గట్టిగా కలుపుకుంటే ముందే మనం చేయబోయేటప్పటికి పిండి అనేది గట్టిగా అయిపోతుంది, మనకి అరిసెలు కూడా కాస్త గట్టిగా అనిపిస్తాయి. చూడండి, చిన్న ముద్దతో చేసి చూపించాను, పర్ఫెక్ట్గా వస్తున్నాయి కదా. ఇప్పుడు మనకి అరిసె కాస్త పెద్దది కావాలంటే పెద్దగా, చిన్నది కావాలంటే చిన్నగా, దానికి తగ్గట్టుగా పిండి అనేది తీసేసుకొని నేను మీడియం సైజ్ అరిసెలు చూపిస్తున్నాను. పిండి అనేది అసలు ఆరనివ్వకుండా ఎప్పటికప్పుడు మూత పెట్టేసి పక్కన ఉంచుకోవాలి. చూడండి, ఈజీగా వస్తుంది, చక్కగా ఉంది కదా. ఇప్పుడు వేడి నూనెలో మనం ఇందాక చేసాను చూడండి చిన్నది, అదేసి చూడండి మనకి అరిసె పాకం కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది ఇక్కడే అర్థమైపోతుంది. అరిసె అనేది ఇలా ఉండకుండా ఆయిల్లో విడిపోవటం కానీ, పిండిగా అయిపోయి ఆయిల్ అంతా పాడైపోవటం కానీ అలా జరుగుతుంది. కానీ పర్ఫెక్ట్గా కుదిరింది కదా.
ఇప్పుడు దీంట్లో ఒకదాని తర్వాత ఒకటి అరిసె అనేది వేసుకొని దాని మీద కాస్తంత అలా లైట్గా ఆయిల్ అనేది పైకి అలా చెమ్ముతూ ఉంటే చక్కగా పొంగుతుంది అరిసె అనేది. చూడండి ఎంత చక్కగా పొంగి మంచి కలర్కి వచ్చిందో. ఎక్కువ టైం పట్టదు మనకు అరిసె అనేది కాలటానికి. నేను ఒక్కొక్కటిగా చేస్తున్నాను, మీరు కావాలి అంటే 2-3గా కూడా వేసుకోవచ్చు. ఇలా మంచి కలర్ రాగానే 2 వైపులా కొంచెం స్పూన్లతోటి అలా గట్టిగా అదిమితే సరిపోతుంది. చూడండి చక్కగా రౌండ్గా ఎంత మంచి కలర్ తోటి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. మిగిలినవి కూడా అలానే ఈజీగా చేసేసుకోండి. పిండి మాత్రం అసలు ఆరిపోకుండా ఎప్పటికప్పుడు మూత పెట్టేసుకొని కొంచెం కొంచెంగా తీసేసుకొని అరిసెలు చేసేసుకుంటే ఎంతో టేస్టీ మనం ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు కదా. మరి ట్రై చేయండి, ఎలా వచ్చింది ఏంటి అనేది నా కామెంట్ రూపంలో తెలియచేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. చూస్తుంటే చూడండి నోరు ఊరిపోతుంది కదా. మళ్ళీ ఇంకోసారి కొత్త వంటకంతో మీ ముందుకు వస్తాను. అప్పటికి బాయ్.